నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి మూల పిల్లర్లు సర్పంచ్లు అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి వారిది గత ప్రభుత్వంలో ఉండేటటువంటి సర్పంచ్లందరికీ సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి సర్పంచ్ సన్మాన కార్యక్రమాలు ధర్మాన ప్రసాద్ గారు, అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ గారు హయాంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అలాగే సర్పంచ్ల పదవీ విరమణకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా గత ప్రభుత్వంలో వారి పనితీరుకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఎలాంటి పనితీరు కలిగింది, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిస్థితుల మీద మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పనులను సేవల్ని గుర్తించి మీరు సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు గత ప్రభుత్వం హయామీ అంటే మీ ప్రభుత్వం హయామీలో సర్పంచుల యొక్క పనితీరుకి ఇప్పుడు ఉండేటటువంటి దానికి ఏమైనా వ్యత్యాసాన్ని మీరు గమనించారా? ఖచ్చితంగా ఉందమ్మా. ఆనాడు సర్పంచుల గౌరవం పెరిగే విధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రయోజనం కలిగే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో రైతాంగానికి ఆదుకునే కార్యక్రమం ఆనాడు జరిగింది. పంట కొనుగోలు, విత్తనం మొదలుకొని కొనుగోలు వరకు కూడా రైతాంగానికి అన్ని రకాలు కూడా ఆ రోజు మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సపోర్ట్ చేయడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఈవేళ రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి, వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్న మాటలు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ఆ రోజు 2400 రూపాయలకి కొన్నటువంటి జొన్నను మేము కొంటామని చెప్పి ఈవేళ పంట పండిన తర్వాత రైతాంగ కళ్ళాల్లోనే ఈ జొన్న గింజలు ఉన్నాయి. 17,000, 1,700, 1,800 లోపలనే మరి ఉంది. ఏ రేట్ అయితే ప్రయోజనం చేకూరుతుందో ఆ రేట్ లేకుండా అన్యాయమైన పరిస్థితి ఈవేళ రైతాంగానికి ఉంది. మరి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మరి సాక్షాత్తు మంత్రివారే ఒక్క జొన్న గింజ కూడా మీ ప్రభుత్వం కొనమని చెప్తుంటే ఇంతకుండా హాస్యాస్పదం మరి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మహిళా బిల్లు, మరి మహిళలకి చట్టసభల్లో గౌరవం ఇవ్వాలి. రాష్ట్ర జనాభాలో, దేశ జనాభాలో సగభాగం, గ్రామ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి అన్నింటి కూడా గౌరవం ఉండాలన్నటువంటి నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి ఆ విధంగా ఆనాడు మహిళలకి మరి ఆనాడే అన్నింటి కూడా 50% మనం అధికారం, గౌరవం ఇవ్వడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఈవేళ కేంద్రంలో మహిళా బిల్లు కూడా ఫెయిల్ అయిపోయేటట్టుగా మరి తెలుగుదేశం మరి చేసినటువంటి వైనం చూస్తే చాలా దిగజారుడుతనంగా కనిపిస్తోంది. మహిళ తాలూకా గౌరవాన్ని రక్షించలేనటువంటి ప్రభుత్వాలు ఇవి. మరి సార్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓ అయినటువంటి శ్రీహరిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అసలు దీన్ని ఎలా చూస్తారు? దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అన్యాయం జరుగుతున్నటువంటి వారిని ప్రశ్నించే పరిస్థితి ఈవేళ లేదమ్మా. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి బలపరిచినటువంటి మరి వ్యవస్థని అన్నింటినీ కూడా అత్యంత దారుణంగా మరి అరెస్టులు చేసి, హింసించి, మరి కేసులు పెట్టి, మరి చివరికి పత్రికా వాళ్ళకు కూడా విడిచిపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మరి శ్రీహరి గారు ఏ రకమైనటువంటి ఇది లేనటువంటి, లోపం లేనటువంటి ఆయన్ని మరి అరెస్ట్ అంటే ఎంతకంటే అన్యాయం మరి లేదు. అది యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని ఖండిస్తున్నారు. మరి ఏ వ్యవస్థలో చూసినా మరి స్వేచ్ఛ లేదు, ఏకపక్ష పాలన. ప్రపంచంలో ఉన్నత రాజధానిలో ఒకటిగా అమరావతి నిర్మించాలన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వారి సొంత మనుషులకి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం ఈవేళ అమరావతిలో జరుగుతోంది. దాన్ని వికేంద్రీకరణ ద్వారా అందరికీ ప్రయోజనం చేయాలన్నటువంటి ఆలోచన కాకపోయినా కనీసం మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలైనా అభివృద్ధి చేద్దాము అన్నటువంటి ఒక కొత్త ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని కూడా వారు అనుమతించలేక మరి జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శించినటువంటి పరిస్థితి ఇవాళ దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. సార్, బేసిక్గా ఏదైతే రాజధాని అమరావతిగా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనేటటువంటి ఒక కొత్త పదాన్ని తీసుకువచ్చి దాన్ని రాజధానిగా ప్రకటించాలి అని చెప్పి చేశారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ లీడర్గా అసలు మీరు ఈ ప్రతిపాదన మీద ఏమంటారు? చాలా మంచి ప్రతిపాదన అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలందరినీ కలుపుకొని తద్వారా గ్రామాలకి ప్రయోజనం చేయొచ్చు ప్రజలకి అన్నది. మరి అలాగే తక్కువ పెట్టుబడితోనే రాజ్య నిర్మాణం కూడా చేయొచ్చు, రాజధాని నిర్మాణం. మరి దాని అంతటికీ భిన్నంగా ఈవేళ ఒకే ప్రాంతంలోనే కొంత పరిమితమైనటువంటి ప్రాంతానికే అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఇది ఉంది. మరి ఇప్పటికే ప్రయోజనం పొంది రోడ్ల నిర్మాణం జరిగిపోయినాయి.
మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రయోజనం చెందుతాయి. మరి తక్కువ ఆదాయంతోనే తక్కువ వనరులతోనే రాజధాని నిర్మాణం చేపట్టే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్లో ఉంది. మరి దానిని మరి అతను స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో దాన్ని తిరస్కరించడం జరుగుతోందని నేను భావిస్తున్నాను. ఫైనల్గా ఏదైతే సర్పంచ్లకు సంబంధించి పదవీకాలం పూర్తయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి లోకల్ దీంట్లో, దానికి సంబంధించి సర్పంచులు పోటీ చేయాలనుకుంటే మీ ప్రభుత్వం తరపు నుంచి వారికి ఇచ్చే భరోసా ఏంటి? సర్పంచులకి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మన పాలనలో జరిగినటువంటి అభివృద్ధి అంతా ఈవేళ కేవలం కట్టడి చేయడం జరిగింది. రేపు మన ప్రభుత్వం వస్తే మళ్ళీ సర్పంచులకి పూర్తి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉంటుందని నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు.